నమస్కారం. నా పేరు వైలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఇంతకుముందే మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు క్లుప్తంగా 2 ఎన్నికల్లో జరిగినటువంటి విజయాలకు సంబంధించిన అంశాలని చెప్పడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక కష్ట నష్టాల కూర్చి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అటు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఇటు కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, డిప్యూటీ చైర్మన్లుగా, ఇటు మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, కార్పొరేటర్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. వాస్తవానికి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోలో 42% వరకే బీసీలను బంధిస్తే ఆ బంధనాలని కట్టలు తెంచుకున్నట్టుగా, సంఖ్యలు తెంచుకున్నట్టుగా మొత్తం కూడా మీరిచ్చేటువంటి భిక్ష కాదు, మా హక్కు అని బీసీలు రాష్ట్రంలో నిరూపించుకొని 17% గ్రామ పంచాయతీలో బంధిస్తే దాన్ని 52% పెంచుకున్నటువంటి చరిత్ర బీసీలది. 31% మున్సిపాలిటీ, కార్పొరేషన్లో బంధిస్తే దాన్ని 61% తీసుకొచ్చినటువంటి చరిత్ర బీసీలది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 79 సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర లోపల ఇంత పెద్ద విజయం ఏనాడు జరగలేదు. ఎన్టీ రామారావు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరున్నా సరే ఇంత పెద్ద ఎత్తున బీసీలు రాష్ట్రంలో పరిపాలనలో భాగస్వాములు కావడం, పట్టణాల్లో భాగస్వాములు కావడం, గ్రామాల్లో పరిపాలనలో భాగస్వాములు కావడం అనేది ఇది ఒక చరిత్ర. ఇంత పెద్ద చరిత్రను సృష్టించినటువంటి మొత్తం తెలంగాణ బీసీ సమాజానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే విజయ దుందూపికి ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ లోపల కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అగ్రవర్ణాలకి, దోపిడీ కుల అగ్రవర్ణాలకి తెగబలిసినటువంటి కాంట్రాక్టర్ల పేరిట, బినామీ పేర్ల పేరిట, భూముల పేరిట, రియల్ ఎస్టేట్ల పేర్ల, రకరకాల పేర్లతోటి దోచుకున్న సొమ్మునంతా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో, గ్రామ పంచాయతీలకు దిగుమతి చేసి సూట్ కేసులు పట్టుకొని పోయినా సరే చెంప మీదకి వెళ్ళి చెల్లు అనిపించినట్టుగా మీరు ఈ రాజకీయాలకి దూరంగా అండి, ఇక ఏరుకున్న చాలు, దోసుకున్న చాలు అని చెప్పేసి మొత్తం అగ్రకులాలకి చెంపపెట్టు పెట్టినట్టుగా మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి బుద్ధి చెప్పడం జరిగింది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో కూడా మరొక్కసారి మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంటుంది. చిన్నగా రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం అంటే ఈ గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి మన కంట్రోల్లోకి వచ్చినట్లయితే మొత్తం కూడా చట్రబంధంలో ఇరికిచ్చి తెలంగాణ ప్రజల్ని సుపరిపాలన అందించేటువంటి అర్హత ఒక బీసీలని, ఎస్సీ, ఎస్టీలు కలుపుకొని పోయి వీళ్ళే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకైక ఆ శక్తి సామర్థ్యాలు మాకున్న చారిత్రకంగానే సర్దార్ సర్వేపప్ప 350 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతాన్ని పరిపాలించి గోల్కొండకు రాజైనటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఈ దోపిడీ కులాలు ఏతున్నాయో ఆ రోజు దోచుకున్నటువంటి దారులకి తాపేదారులుగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఈ పరిపాలనలో భాగస్వాములు కాదు. నైజాంకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా వాళ్ళే తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం చారిత్రకంగానే ఈరోజు పరిపాలన చేసేటువంటి ఏకైక అర్హత ఎవరికైతుందో బీసీలకు ఉంది, దళితులకు ఉంది, బహుజనులకు ఉంది, మైనార్టీలకు ఉంది తప్ప ఈ ఇప్పుడున్నటువంటి దోపిడీ కులాలకు లేదని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. పండగ సాయన కావచ్చు, షేక్ బందకి కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, సాక లైలమ్మ కావచ్చు, అదే జయశంకర్ గారు కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ధర్మభిక్షం గారు కావచ్చు, దేశ చిన్నమల్లయ్య గారు కావచ్చు, మొత్తం చారిత్రకంగానే ఈరోజు చూసినట్లయితే వీరుల చరిత్ర తెలంగాణది. ఆ చరిత్రని పురికిపుచ్చుకున్నటువంటి మొత్తం వీరందరూ కూడా పెద్ద ఎత్తున విజయాన్ని ముద్దాడినటువంటి వీరులందరికీ కూడా మీరంతా వీరులు. ఎన్నికల కథన రంగంలో విజయం సాధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మీరందరూ కూడా ఈరోజు బీసీలకి ఒక రకమైనటువంటి వన్నె తెచ్చినటువంటి వీరులందరూ అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది అనుకుంటా ఉన్నారు ఇంకా రెడ్ల మదం పోలేదు, ఎలమల మదం పోలేదు, చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి గెలిచిన కాడ కూడా మేము చైర్మన్లు కావాలని చెప్పా ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిడ్డ నల్గొండలో మొత్తం సీట్లు ఇవ్వడంలో 15% బీసీలకు సీట్లు ఇచ్చినావు. నల్గొండ చరిత్ర తీయండి. మాకు రాష్ట్రం మొత్తం 31% కౌన్సిలర్ కార్పొరేటర్లకు ఇస్తే నల్గొండలో 15%కే పరిమితం చేస్తావా? నీ రెడ్డి అహంకారం రేపు ఎన్నికల చూస్తాం. బీసీలకు అది ఇదని కళ్ళబోలి మాటలు మాట్లాడుతూ ఉండవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఇచ్చిన చరిత్ర ఏంది? నిన్న కూడా
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం మోగుతూ ఉంటే నల్గొండ జిల్లాలో రెడ్ల వాదం తీసుకొస్తా ఉన్నారు. రెడ్ల జాగిరి అనుకుంటురా, రెడ్ల గుత్తాధిపత్యం అనుకుంటురా. బిడ్డల్లారా, నల్గొండ కాదు అది ఎర్రగొండ. ఆ రోజుల్లోనే వర్షాలు పెట్టుకొని తరిమితే ఎక్కడ దాక్కున్నారో మీకు తెలుసు ఆ చరిత్ర. ఇకనైనా చెప్తా ఉన్నాం, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలలో కూడా ఇదే వైఖరి మీరు నల్గొండ రెడ్లు కనుక వాయిస్తే మేము కబద్దారని చెప్పి చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం నడుస్తూ 61% ఇస్తే నల్గొండ జిల్లాలో ఆ చరిత్ర వేరే విధంగా మారుస్తూ ఉన్నారు. రెడ్లు, కరుడుగట్టిన రెడ్లు, మొటాటి రెడ్లు, పాపనాటి రెడ్లు, గుడాటి రెడ్లు అంతా కలిసి ఒక్కటైపోయి రెడ్డి ఒకటని చెప్పేసి బీసీలను నడిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవి కుట్రలు సాగమని చెప్పి చెప్తా ఉన్నాం. చరిత్ర సృష్టించిన తర్వాత ఆ చరిత్రకి కలిసిపోవాల్సినటువంటి నల్గొండ రెడ్లంతా కూడా ఈరోజు దోపిడీ కులాలు మొత్తం రెడ్లంటే అందరు రెడ్లంటా లేదు. మనం ఎవరైతే ఉన్నాడో తెగబలిసిన రెడ్లు అయితే 5-6 రెడ్లంతా కలిసి ఒక్కటైపోయి మొత్తం బీసీల నుంచి కుట్ర చేస్తూ ఉన్నారు. మీ కుట్రలు సాగమని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే ఓట్లు మాయి ఇంత శాతం ఉన్నటువంటి మేము బీసీలం, దళితులతో కలుపుకుంటే 90% ఉన్నాం. మేము దలుచుకుంటే మీరు ఎంతమంది ఉన్నారు? డబ్బు ఉంటే సరిపోయిందా? చూస్తూ ఉన్నాం డబ్బు మదంతో కొడితే ఎక్కడికి పోయారో. అందుకే అంటా ఉన్నాం, ఈ విజయం అనేది అసెంబ్లీ దానికా పోతుంది. చాలామంది అనుకుంటారు మేమే వెళ్తాం, ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 11 ఏళ్ళ రేవంత్ రెడ్డి విర్రవీగుతూ ఉన్నాడు. మేము దలుచుకుంటే రేపు బీసీ వాదం కనుక బలంగా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా బీసీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మేము ఎంత ఉన్నామో అంత తీసుకుంటాం. రెడ్లు ఎంత ఉన్నారో అంత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాలకి దూరం చేస్తాం మిమ్మల్ని. ఈరోజు చెప్తా ఉన్నాం, తుప్పెత్తంగలు పట్టాల్సి వస్తుంది. ఓట్లు మాకున్నాయి కాబట్టి మేము ఎంతమంది ఉన్నాం అంత చైతన్యం తీసుకొస్తాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ అదే చేస్తుంది. ఇంతకాలం సాంప్రదాయపు సభ్యుల సంఘాలు ఏదో హాస్టళ్ల ఫీజుల కోసమో చిన్న సంక్షేమ పథకాలకే పరిమితం చేసి అసలైన రాజ్యాధికారాన్ని ప్రజలకు అందకుండా బీసీలను మాయ చేసి మసిపూసి మాయ చేసి మారడిగా చేసినట్టుగా ఇంతకాలం సంక్షేమ సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు ఒక రకమైన మూసలో బంధించారు బీసీలని. ఈ మేము ఒక విత్తును కనుక భూమిలో నాటితే పెగిలించుకొని ఎట్లయితే బయటకు వస్తుందో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కావచ్చు, మీ అందరం కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటిది. అందులో ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మేము చెప్తే నమ్మే పరిస్థితి వచ్చింది. బీసీలు వాస్తవం చెప్తున్నాం కాబట్టి నిస్వార్థమైనటువంటిది. సాయంత్రం పూట ముఖ్యమంత్రి దగ్గర తెల్లారితే బీజేపీ దగ్గర ఉండేటువంటి సంఘాలు కావు ఇవి. అక్కడ పోయి అక్కడ మాట ఇక్కడ మాట మాట్లాడే సంఘాలు కావు. చైతన్యంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నాం కాబట్టి ఎవరి దగ్గర కూడా దేయాన్ని లాలుచి పడకుండా ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమ నేపథ్యమే చూస్తావు, ఆ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి చెప్తా ఉన్నాం, ఈ విజయాన్ని మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా విజయాన్ని అంకితం చేస్తూ ఉన్నాం. మొత్తం ఉద్యమం ఇచ్చినటువంటి వీరులు మీరంతా, మీ వీరులకే ఈ విజయం అంకితం. కాబట్టి రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ చాలామంది అంటారు, జడ్పీటీసీలలో కూడా మా వాటా ఇవ్వాలి. 70% జడ్పీటీసీలు బీసీలకే కావాలి. ఎంపీపీలు కూడా 600 చిల్లర ఉన్నటువంటి ఎంపీపీలు కూడా మొత్తం బీసీలకి 70% చిల్లర బీసీలకి ఇవ్వాలి. ఏదో ఈ ఆట కాదు, ఇక ఆగేది కాదు. ఎక్కడైనా పోరాటం చేస్తాం. రేపు ఎంపీటీసీల దగ్గరికి పోయి చైతన్యపరుస్తాం, జడ్పీటీసీలు చైతన్యపరుస్తాం. జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు కావచ్చు, మొత్తం కూడా బీసీలు ఆ విధంగానే ముందుండి పోరాటం చేసి సాధించుకునేంత వరకు కూడా, అసెంబ్లీలో బీసీ జెండా ఎగిరేంత వరకు కూడా నిష్క్రమించేది లేదని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా శపథం చేస్తూ సెలవు. నమస్కారం.